జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కొత్తగా మన ఆశ్రమంలో ఒక ఆమె జాయిన్ అయింది. ఈరోజు ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఎందుకు జాయిన్ అయింది, ఆమె మాట రూపంలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? ఇందిరా కులకర్ణి. ఇక్కడ మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు లేక రావాల్సి వచ్చింది. ఎవరు లేరా నీకు? ఉన్నారు, అందరూ ఉన్నారు, ఉంది కూడా నాకు ఎవరు లేనట్టుగా అయింది. అవునా? అంటే ఇక్కడ జైన్ ఎవరు చేసిండ్రు, ఇది ఎలా తెలిసింది మీకు? అంటే ఒక గట్టిగా చెప్పు. ఒక ఆశ్రమం వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చానండి. అవునా? అంటే నీకు బంధువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న అందరు ఉన్నారా? అన్న ఉన్నాడు, అమ్మ ఉంది, అన్న ఉన్నాడు, అక్క ఉంది, నేను చిన్నదాన్ని. అవునా? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి వచ్చినాక నీకు ఇక్కడ ఎలా అనిపించింది? నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఇస్తున్నారు వీళ్ళు? పొద్దున టీ, గట్టిగా చెప్పాలమ్మా. పొద్దున టీ ఇస్తున్నారు, మళ్ళీ 9 o'clock టిఫిన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం ఇస్తున్నారు, మళ్ళీ రాత్రికి భోజనం ఇస్తున్నారు. మరి నీకు అందరు ఉండి కూడా నీకు ఇక్కడ వచ్చేసారు కదా, నీకు చాలా బాధ ఉంది మేడం, చాలా బాధ ఉంది. ఎంతో చెప్పుకోలేనంత బాధ ఉంది మేడం. అంటే నీకు పెళ్ళి అయిందా? అయింది, పెళ్ళి అయింది. బాబు ఉన్నాడు, బాబు ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. ఒక బాబు కూడా ఉన్నాడు. మా ఆయన వదిలేసింది కాబట్టి 15 సంవత్సరాలు అయింది మా ఆయన వదిలేసి, అందుకని ఇక్కడ రావాల్సి వచ్చింది. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు. మళ్ళీ పిల్లలు నిన్ను ఎవరు పట్టించుకోరా? పిల్లలు, మీ భర్త? మాటలు లేవు, చూపులు లేవు, అట్లాంటి పరిస్థితిలో ఉన్నానండి. అవునా? చాలా ఏడుపు వస్తుంది కానీ దిగు మిగకుండా ఇంకా ఏం చేస్తాం, దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అనుకొని ఉంటున్నానండి, మనసు చంపుకొని. అవునా? సరే, ఇక్కడ నీకు మంచిగా ఉంది, అన్ని వసతులు మంచిగా అందుతున్నాయా? నీకు హెల్త్ కండిషను, మన సార్ వాళ్ళు హాస్పిటల్ కానీ ఇంకా ఫుడ్ కాడ ఏమి ఇబ్బంది లేదు కదా నీకు? చూసారు కదండి ఈమె పరిస్థితి ఇది. ఈమెకు అందరూ ఉన్నారు, కాకపోతే ఇంకెవరు లేని కిందకే. ఆమె న్యూ జాయినింగ్, ఆమె వచ్చి కూడా 1 month అవుతుంది. మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అనాథలు, అనాథ పిల్లలు, వృద్ధులు ఎవరున్నా మన ఆశ్రమంలో జాయిన్ చేయొచ్చు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.